ఒక్కసారి ఊహించుకోండి, మీ ఫోన్ మోగుతుంది, స్క్రీన్ మీద మీ ఫ్రెండ్ పేరు కనిపిస్తుంది, కాల్ ఎత్తుతారు. అవతల నుండి అచ్చం అదే వాయిస్, అదే టోన్, అదే నవ్వు, అదే మాటల స్టైల్. అతను ఒక ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నానని చెప్తాడు, డబ్బు కావాలి అంటాడు. మీరు నమ్ముతారు, సహాయం చేస్తారు. కానీ ఆ కాల్ చేసింది మీ ఫ్రెండ్ కాదు అని తెలిస్తే, అతను మాట్లాడనే లేదని తెలిస్తే, అయితే మాట్లాడింది ఎవరు? ఒక మనిషి కాదు, అతను మెషిన్ అని తెలిస్తే, అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏఐ నిజంగా మనిషి వాయిస్ని కాపీ చేయగలదా, లేదా ఇది కేవలం కథ మాత్రమేనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు మీ ఫోన్ కాల్స్ని కూడా ఒక కొత్త కోణంలో చూడబోతున్నారు. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. మనిషి వాయిస్ అనేది కేవలం శబ్దం మాత్రమే కాదు, అదొక బయాలజికల్ సిగ్నేచర్, అంటే ఫింగర్ ప్రింట్ లాంటిది. ప్రతి వ్యక్తి వాయిస్లో పిచ్ వేరుంటుంది, వైబ్రేషన్ వేరేలా ఉంటుంది, మాటలు వేగం వేరేగా ఉంటుంది, శ్వాస మధ్య విరామం కూడా వేరేగా ఉంటుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు వాయిస్ వేరుగా ఉంటుంది, అలాగే సంతోషంగా ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది, నర్వస్గా ఉన్నప్పుడు మరింత వేరుగా ఉంటుంది. అంటే వాయిస్ అనేది భావోద్వేగాల ప్రతిబింబం లాంటిది. ఇక్కడే ఏఐ కథ మొదలవుతుంది. ఏఐ మీ వాయిస్ని వింటుందా? కాదు, అది మీ వాయిస్ని విశ్లేషిస్తుంది, అంటే అనలైజ్ చేస్తుంది. మీరు మాట్లాడినప్పుడు సౌండ్ వేవ్స్ ఏర్పడతాయి, ఏఐ వాటిని డేటాగా మార్చుకుంటుంది. ప్రతి అక్షరం, ప్రతి ఉచ్చారణ, ప్రతి విరామం, ప్రతి మైక్రో వైబ్రేషన్ అన్నీ నెంబర్స్గా మారతాయి. కొన్ని సెకండ్ల ఆడియో చాలు, కొన్ని సందర్భాల్లో 3 నుంచి 5 సెకండ్లు కూడా సరిపోతాయి. ఆ తర్వాత ఏఐ మీ వాయిస్ ఒక మ్యాథమెటికల్ మోడల్గా తయారు చేస్తుంది. అది రికార్డింగ్ కాపీ చేయడం కాదు, అది పూర్తిగా రిక్రియేట్ చేయడం. కొన్ని సంవత్సరాల వరకు ఏఐ వాయిస్ రోబోటిక్గా ఉండేది, ఫ్లాట్గా, ఎమోషన్ లేకుండా ఉండేది. కానీ ఏఐ శ్వాస కూడా కాపీ చేస్తుంది, నవ్వును కూడా సృష్టిస్తుంది, సందేహాన్ని కూడా నటిస్తుంది, భయాన్ని కూడా వినిపిస్తుంది. మీరు వినేటప్పుడు మీ మెదడు ఇది నకిలీ అని గుర్తించలేని స్థాయి వరకు వచ్చేసింది. ఇదే ఇప్పుడు ప్రమాదం. ఒకసారి ఊహించుకోండి, ఒక పేరెంట్కి కాల్ వస్తుంది. అవతల నుండి తమ పిల్లవాడి వాయిస్, నాన్న నాకు ఒక ప్రాబ్లం వచ్చిందంటాడు. ఆ భయంలో, టెన్షన్లో లాజిక్ ఆగిపోతుంది. ఇంకో సందర్భంలో ఒక కంపెనీ అకౌంటెంట్కి కాల్, CEO వాయిస్, అత్యవసరంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్. వాయిస్ నిజమే అనిపిస్తుంది, డబ్బులు మాయమైపోతాయి. ఇది సినిమా కథ కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదిన సంఘటన తరహా మోసాలు. మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారా, యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారా, వాయిస్ మెసేజ్లు పంపుతున్నారా? అంటే మీ వాయిస్ ఇప్పటికే డిజిటల్ ప్రపంచంలో ఉండిపోయింది. ఒక చిన్న క్లిప్ చాలు, ఏఐకి మీరు అందుబాటులో ఉన్నట్టే. టెక్నాలజీ ప్రమాదకరం కాదు, కానీ దాని వినియోగం ప్రమాదకరం. ఏఐ వాయిస్లు మంచి పనులకు ఉపయోగపడతాయి. సినిమాలు, డబ్బింగ్, ఆడియో బుక్స్, మాటల లోపం ఉన్నవారికి సహాయపడుతుంది. అదే టెక్నాలజీ తప్పు చేతుల్లో పడితే అదే పెద్ద సమస్యగా మారుతుంది. ఒకవేళ మీకు అలాంటి కాల్ వస్తే, మీకు తెలిసిన వారు అత్యవసరంగా డబ్బు అడిగితే, కొద్దిగా మీకు డౌట్ వచ్చినప్పుడు రివర్స్ కాల్ చేయండి. ఒక సీక్రెట్ కోడ్ వర్డ్ కుటుంబంలో పెట్టుకోండి. సందేహం ఉంటే వీడియో కాల్ అడగండి. పానిక్ అవ్వకండి, ఏఐ మీ ఎమోషన్స్తో ఆడుకుంటుంది. భవిష్యత్తులో వాయిస్ మాత్రమే కాదు, వీడియో కాల్స్ కూడా రాబోయే అవకాశం ఉంది. అచ్చం మనకు తెలిసిన మనిషి లాంటి వీడియో ఏఐ ద్వారా జనరేట్ కాబోతుంది. ఇప్పుడు మనం వినే ప్రతి వాయిస్ నిజంగా ఆ వ్యక్తిదేనా, లేదా టెక్నాలజీ సృష్టించిందా అనే ఆలోచన భయంకరంగా అనిపించవచ్చు. కానీ అవగాహన ఉన్నవారిని మోసం చేయడం చాలా కష్టం. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరు అలాంటి వారిలో ఒకరు అనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.